మీ అందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఏ పనిలోనూ కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. గమనించండి, యేసుక్రీస్తు వారు ఈ విధముగా ప్రకటిస్తూ ఉన్నారు. కాలము సంపూర్ణమై ఉన్నది, పరలోక రాజ్యము సమీపమై ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని యేసుక్రీస్తు వారు ప్రకటిస్తూ ఉన్నారు. అవును ప్రియులారా, మనుషుని రాజ్యము అంతమవుచు ఉన్నదని, దేవుని రాజ్యము రానయున్నదని యేసుక్రీస్తు వారు స్పష్టం చేసి ఉన్నారు. ఏ విధముగా ప్రకటిస్తూ ఉన్న యేసుక్రీస్తు వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాది దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నాడని దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యమిస్తూ ఉన్నది. అవును ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు దైవమై ఉండి ఆయన పరలోక రాజ్యములో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపమును ధరించిన వాడై రిక్తునుగా దీనునిగా కన్యక గర్భము గుండా ఈ లోకంలోనికి నరవతారిగా దిగివచ్చి ఉన్నాడు. మనుషుల మధ్యన మానవ అతీతమైన అద్భుతాలను, సూచక్రియలను, మహత్కార్యాలను చేసి తనలోని దైవత్వాన్ని లోకానికి బయలుపరిచి ఉన్నాడు. అయితే ప్రియులారా, సర్వమానవాళి పైన ప్రభుత్వమును చేర్చున్నటువంటి పాపాన్ని యేసుక్రీస్తు వారు పరిహరించుట నిమిత్తమై ఆయన అన్యాయపు తీర్పునందిన వాడై శిలువ మ్రాను పైన ఘోరమైన శ్రమలను పొంది నిలువెల్లా గాయపరచబడి తన దైవ పరిశుద్ధ రక్తమును నీ కొరకై నా కొరకై దారులుగా ఒలికించి ఆయన శాపగ్రహిగా శిలువలో మరణించారు. అవునండి, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. యేసుక్రీస్తు వారు చెప్పుచూ ఉన్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరు, నా ద్వారా తప్ప ఎవరును మోక్షములోనికి చేరలేరు, నా ద్వారా తప్ప ఎవరును నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేరని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పుచూ ఉన్నారు. అవును ప్రియులారా, మన గ్రామానికి రావడానికి అనేకమైన మార్గాలు ఉండవచ్చును, కానీ పరలోక రాజ్యానికి నేనే మార్గమని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పుచూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. ఎట్టి ప్రభు అని యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా, ప్రభువుగా, దేవునిగా అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నారు. అట్టి వారు పాపరహితులుగా తీర్చబడి వారు దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా తీర్చబడుచు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, సిద్ధపడండి, ప్రభు చెంతకు చేరండి. మన ప్రాంతం క్షేమము కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ